నమస్తే. నా వీడియోస్ కొంతమంది బాగానే చూస్తున్నారు, కొంతమంది వదిలేస్తున్నారు. బాగుంది. ఈరోజు నేను చెప్పే టాపిక్ మీకు నాకు సంబంధించింది, మన పిల్లలకి సంబంధించింది. ఒక తల్లిగా, ఒక తండ్రిగా మనము చేయాల్సింది చేస్తున్నామా లేదా అన్నది స్పీచ్ ఇవ్వడం కోసం కాదు. మనము ఒక హెల్తీ డిస్కషన్ తోటి మన పిల్లల్ని మనము ఎలా అర్థం చేసుకుందాము, మన పిల్లలకి మనకి మధ్యన ఒక గ్యాప్ ఏదైతే ఏర్పడుతుందో ఆ గ్యాప్ని ఎలా రిమూవ్ చేద్దాము అన్న డిస్కషన్ పెట్టడం కోసం మాత్రమే నేను ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను. సో గైస్, డోంట్ మిస్టేక్ మీ. ఈడవడ్రా బాబు, నాకు పిల్లల గురించి చెప్తున్నాడు, నా పిల్లల గురించి నాకు బాగా తెలుసు, నేను ఎలా పెంచుకోవాలో. నేను జడ్జ్ చేయడం కోసం చెప్పట్లేదు ఈ వీడియో. సో స్టార్ట్ చేసేటప్పుడు ఒక పేరెంట్గా మన సేవింగ్స్ మొత్తం జూన్ మంత్లో కంప్లీట్ అయిపోయినాయి కదా. ఎందుకు అంటే స్కూల్ ఫీజ్, ఒక్కొక్క పేరెంట్ ఎంత కష్టపడి స్కూల్ ఫీజు తీసుకొస్తారు, ఎంత ఉంటుంది ఆన్ అండ్ యావరేజ్గా. అంటే మనము ఒక నార్మల్ లెవెల్ స్కూల్ని చూసుకున్నా సరే అరౌండ్ సంవత్సరానికి 1,00,000 నుంచి 1,25,000 అయితే మాత్రం మనము ఫీజు ఒక్క స్టూడెంట్కి పే చేస్తాము. అలాంటిది మన ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటే 2.5 లక్షలు సంవత్సరానికి ఎక్కడికి పోదు, ఓన్లీ స్కూల్ ఫీజ్. అంతేకాకుండా డ్రెస్, బుక్స్, అదర్స్. అంటే ఒక పేరెంట్ సంపాదించి స్కూల్కి కడుతున్నారు. ఇక నేను ఫీజుల గురించి కాదు మాట్లాడేది. ఎందుకు అంటే దీనికి సంబంధించి ఎంతమంది ఎన్ని పోరాటాలు చేసినా సరే రిఫార్మ్స్ అనేవి రావు. ఎన్ని రిఫార్మ్స్ చేసి ఎడ్యుకేషన్ సిస్టమ్ని బెటర్ చేసినా సరే, నేనైనా సరే, మీలో చాలామంది అయినా సరే గవర్నమెంట్ స్కూల్స్లో మన పిల్లల్ని చదివించడానికి ఇష్టపడము. దానికి ఉన్న ఒకటే ఒక రీజన్ ఏంటి అంటే సొసైటీ. గవర్నమెంట్ స్కూల్లో ఇప్పుడు నేను ఒక వెంచర్లో ఉంటున్నాను. నేను వెంచర్లో ఉండేటప్పుడు నాకు ఒక దాన్ని ఏమంటారు, సోషల్ రెస్పెక్ట్ ఫీల్ ఒకటి ఉంటుంది. నేను నా పిల్లల్ని కనుక గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేస్తే పక్కింటోడు ఏమనుకుంటాడు, ఎదురింటోళ్ళు ఏమనుకుంటారు అన్న థాట్ తోటి మనం ఏం చేస్తున్నాం, తీసుకెళ్ళి గవర్నమెంట్ స్కూల్ నుంచి కాదు అని చెప్పేసి ప్రైవేట్ స్కూల్స్లో జాయిన్ చేస్తున్నాం. ప్రైవేట్ స్కూల్స్లో జాయిన్ చేసిన తర్వాత మనము మన లైఫ్లో 90% మనం చేసేది ఏంటి అంటే ఆఫీస్కి, బిజినెస్కి డబ్బు సంపాదన. అంటే ఆఫీస్ కావచ్చు, బిజినెస్ కావచ్చు. నేను అనేది ఏంటంటే ఆ స్కూల్ ఫీజులు, అంటే ఒక ఇద్దరు పిల్లలు ఉన్న తల్లిదండ్రులు ఎవరైతే ఉంటారో కనీసము ఆ ఒక సంవత్సరం కంప్లీట్ అయ్యేటప్పటికి 3.5 నుంచి 4 లక్షల మధ్యలో ఆ పిల్లల మీద మనము చదువు అనే సరౌండింగ్స్లో ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కోసం మనం ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఈ ఖర్చు పెట్టే సమయంలో మన మైండ్లో జరిగే ఒక ఫినామినా ఏంటి అంటే స్కూల్లో పిల్లలకి మాట రాకూడదు. పర్ఫెక్ట్. ఎందుకు? రీజన్స్ మొత్తం ఈ వీడియోలో ముందు మెల్లిగా మాట్లాడుకుందాం. కొంచెం ఓపిక పట్టండి. ఎందుకు అంటే నేను అనుకున్నది నేను చెప్తున్నాను. ఈ పర్టికులర్ వీడియో స్పెషల్గా ఒక డిస్కషన్ ఫోరం, హౌ వీ కెన్ టేక్ కేర్ ఆఫ్ అవర్ కిడ్స్ ఇన్ ఎ బెటర్ వే. దీంట్లో మనం మర్చిపోతున్న విషయం ఏంటి, అసలు మన పిల్లలు ఏం చేస్తున్నారు? జనరల్గా 70% ఆఫ్ ద ఫ్యామిలీస్ మదర్ అండ్ ఫాదర్ ఇద్దరూ కూడా ఏదో ఒక వర్క్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. అంటే ఆటోమేటిక్గా పిల్లలకి ఇవ్వాల్సిన 5 to 6 అవర్స్ స్కూల్ అయిపోయిన తర్వాత టైం ఏదైతే ఉందో అది రెడ్యూస్ అవుతుంది. ఉన్న టైంలోనే బెటర్గా ఇద్దాము అని చెప్పేసి మనము వాళ్ళకి ఒక కంఫర్ట్ అండ్ లగ్జరీ లైఫ్ ఇద్దామని చెప్పి చూస్తున్నాం. వీటన్నిట్లలో మనము మిస్ అవుతున్న ఒక్క పాయింట్ ఏంటి అంటే అండర్స్టాండ్ అవర్ కిడ్స్. వారంలో 2 రోజులు, ఒకరోజు మనకున్న ఆఫ్ డేలో సగం రోజు పడుకుని మిగతా రోజులు అంటే మిగతా టైము తిని కొద్దిసేపు టీవీ చూసి రిలాక్స్ అయ్యి, ఈ లోపల పిల్లలు లేస్తారు, వాళ్ళ పాటికి వాళ్ళు ఆడుకుంటారు, బయటికి వెళ్తారు. సండే కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ వెంచర్లను, అపార్ట్మెంట్లను ఎక్కడో చోట ఆడుకుంటారు, వస్తారు, తింటారు. మళ్ళీ ఈవినింగ్ 1 గంటన్నర వెళ్తే బయటికి, లేదు అంటే ఇంట్లో. తర్వాత పడుకుని నిద్రపోతాం. నెక్స్ట్ డే అగైన్ రొటీన్ స్టార్ట్స్. మన పిల్లల్ని మనం ఎలా అర్థం చేసుకుందాం?
ఒక్కసారి నాకు కమెంట్ చెప్పండి. నేను చేసేది ఒకటే, నా పిల్లలకి వాక్ స్వాతంత్రం మీన్స్ వాళ్ళు ఏదైనా మాట్లాడచ్చు, ఎవరితోటైనా మాట్లాడచ్చు, ఎలా అయినా మాట్లాడచ్చు. తప్పు మాట్లాడితే అప్పుడు కరెక్ట్ చేద్దాం. ఎందుకు అంటే తప్పు అనేది తొందరగా మన వరకు తెలుస్తుంది, మంచి ఎప్పుడు తెలియడానికి టైం పడుతుంది. వాళ్ళకి సొంతంగా ఆలోచించే శక్తిని మనం ఇవ్వగలగాలి. నేను చేస్తోంది అంటే సిచ్యువేషన్ ఏదైనా సరే దాన్ని హ్యాండిల్ చేసుకునే కేపబిలిటీ ఉండాలి. పిల్లలు 10 years దాటిన పిల్లలు అందరినీ కూడా మనము డిపెండెన్సీ మోడ్లోంచి బయటికి తీసుకురావాలి. మెయిన్గా కుదిరితే, కుదిరినా కుదరకపోయినా నేను ఇక్కడి నుంచి అయినా సరే ట్రై చేస్తాను. కనీసం వారంలో 7 నుంచి 8 గంటలు వాళ్ళ మైండ్ ఎలా నడుస్తోంది, వాళ్ళు రోజు ఏం చూస్తున్నారు, ఏం నేర్చుకుంటున్నారు, వాళ్ళు ఏం ఫేస్ చేస్తున్నారు, నేను క్లియర్గా చెప్తున్నా ఏం ఫేస్ చేస్తున్నారు. డీటెయిల్ మైక్రో అనాలిసిస్ అనేది యాజ్ ఎ పేరెంట్గా మనం చేయడము అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. రీజన్ ఏంటి అంటే పిల్లలు స్కూల్లో ఉన్నప్పుడు, అంటే మనము ఇప్పుడు యూజ్ చేస్తున్న ప్రైవేట్ స్కూలింగ్ ఏదైతే ఉందో, ఒక స్కూల్లో 500 నుంచి 800 మంది స్టూడెంట్స్ ఉంటారు. మినిమం 300 మెంబర్స్ స్టూడెంట్స్ అయితే ఎక్కడికి పోరు. సో ఆన్ అన్ యావరేజ్ ఒక 500 స్టూడెంట్స్ అనుకుందాం. ఈ 500 స్టూడెంట్స్ స్టూడెంట్కి ₹1,00,000 చొప్పున, అంటే ఎన్ని కోట్లు అవుతున్నాయి? 50 కోట్లు. 50 కోట్లలో స్కూల్లో టీచింగ్ స్టాఫ్ వచ్చేటప్పటికి హయ్యెస్ట్లో ఒక 70 మెంబర్స్ ఉంటారు. నాన్ టీచింగ్ స్టాఫ్ వచ్చి అంటే ఇంక్లూడింగ్ మెయిడ్స్ అండ్ బ్యాక్ అండ్ స్టాఫ్ అందరూ కలిపి ఇంకొక 50 మెంబర్స్, అంటే 120 మంది ఉంటారు. 120 మెంబర్స్. ఈ 50 కోట్లు వసూలు చేస్తున్న స్కూల్ ఈ 50 అంటే 70 మెంబర్ టీచర్స్కి ఆన్ అండ్ యావరేజ్ శాలరీ ఎంత ఉంటుందో తెలుసా మీకు? మ్యాక్స్ టు మ్యాక్స్, అంటే మ్యాక్స్ అనకూడదు, ఎందుకంటే కొన్ని స్కూల్స్ చాలా బాగా పే చేస్తాయి. కొన్ని స్కూల్స్ ఎలా ఉంది అంటే ఒక 20,000 నుంచి 25,000 వరకు యావరేజ్ ఉంటుంది ఫర్ ద టీచర్స్. బియాండ్ టీచర్స్ అంటే ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్ వీళ్ళకు ఉంటుంది కదా, 40-50,000. కొన్ని కేసెస్లో మాత్రమే 1.5 lakhs ఉంటుంది. అవన్నీ 1-2 టికెట్స్ ఉంటాయి. అంటే 3 into 21 ఎంత అవుతుంది? 3 into 70, 3 lakhs into 70, 2,10,00,000, 4 కోట్లు వేసుకున్నాం ఇంక్లూడింగ్ మిగతా స్టాఫ్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాస్ట్కి సంవత్సరానికి 10 లక్షలకి మించైతే కాదు. వాళ్ళు ఎంత సంపాదిస్తున్నారు అన్నది కాదు ఇక్కడ పాయింట్. మనము మన పిల్లల్ని ఒక స్కూల్కి పంపించి అక్కడ చదువుకుని వస్తారు. నాలెడ్జ్ గురించి కాదు, నాలెడ్జ్ మనం ఇంట్లోనే ఇవ్వగలం. స్కూల్లో టీచర్లు ఎవరి నాలెడ్జ్ ఇచ్చే పొజిషన్లో లేరు. రీజన్ ఏంటి అంటే టీచర్లు, ఎగ్జాంపుల్ చెప్తున్నాను, నేను చదువుకునే టైంలో ఒక స్టేట్ గవర్నమెంట్ అండర్ కంట్రోల్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ అండర్ కంట్రోల్ ఉన్న స్కూల్లో నేను చదువుకున్నా. అక్కడ టీచర్లకి శాలరీలు టైంకి వచ్చేవి, మంచి శాలరీస్ ఉండేవిలేండి. ఇప్పుడైతే ఇంకా చాలా బాగా పెరిగినాయి. అండ్ అక్కడ సబ్జెక్ట్ నాలెడ్జ్ టీచర్లకి చాలా బాగుంటుంది, కానీ చెప్పరు. చాలా మటుకు గవర్నమెంట్ స్కూల్లో కూడా మనం ఫేస్ చేస్తున్న ప్రాబ్లము సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటుంది, ఎందుకంటే వెల్ క్వాలిఫైడ్, వెల్ నాలెడ్జబుల్ పీపుల్ ఎవరైతే ఎగ్జాంపుల్ రాసి పాస్ అవుతారో వాళ్ళు దాంట్లో ఉంటారు, కానీ చెప్పరు. ఎందుకు అంటే మ్యాండేటరీ కాదు. స్కూల్స్లో ఇప్పుడు మన పిల్లలు చదువుతున్న స్కూల్లో మేనేజ్మెంట్ పర్సంటేజ్లు, ర్యాంకులు ఇవన్నీ మాట్లాడుతుంది తప్ప పిల్లల నాలెడ్జ్ ఎంత ఉంది అన్నది ఎందుకు మాట్లాడట్లేదు? పేరెంట్గా నేను అడిగితే వాళ్ళని ఒక ఆన్సర్ వస్తుంది, రెండో పేరెంట్ అడిగితే ఇంకొక ఆన్సర్ వస్తుంది, 300 మంది పేరెంట్లు అడిగితే ఒక్కసారి ఆలోచించండి. స్కూల్స్ మారుతాయి. మన పిల్లలు చాలా ఇంటెలిజెంట్. ఈ జనరేషన్లో ఉన్న పిల్లలకి మనం ఎక్కువగా నేర్పించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పద్ధతి దగ్గర నుంచి, బిహేవియర్ దగ్గర నుంచి, అవతల వాళ్ళతోటి ఎలా ట్యాకిల్ చేయాలి అన్న విషయం కూడా మన పిల్లలు చాలా బాగా మెచ్యూర్డ్గా ఆలోచించి మరీ నేర్చుకుంటున్నారు.
ఇప్పుడు మనం చేయగలిగింది మన పిల్లల్ని అర్థం చేసుకోవడం. ఆ అర్థం చేసుకోవడానికి నేను ఓపెన్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చి ఈ వీడియోని ఇలా ఆపుతాను. రీజన్ ఏంటి అంటే, మీ దగ్గర నుంచి వచ్చే కమెంట్స్ ఏవైతే ఉంటాయో ఆ కమెంట్స్ అన్నిటిని బేస్ చేసుకుని ఒక డిస్కషన్ లాగా నెక్స్ట్ వీడియోకి నేను దాన్ని రెడీ చేస్తాను. నా ఉద్దేశంలో పిల్లల్ని అర్థం చేసుకోవాలి అంటే పిల్లలతోటి టైం స్పెండ్ చేయాలి. బయటికి తిరగడము, బయటికి వెళ్ళడము కాదు. ఇద్దరు పిల్లలు ఉన్న తల్లిదండ్రులు ఇద్దరితోటి వారంలో ఒక గంట సేపు వాళ్ళు ఆ వారంలో చేసింది ఏంటి, ఫేస్ చేసింది ఏంటి, స్పెషల్గా స్కూల్లో ఏదైనా జరిగినా వీళ్ళు మనతోటి చెప్పుకోగలుగుతున్నారా, చెప్పుకోలేకపోతున్నారా. కొన్ని సిచ్యువేషన్స్ మన వరకు వస్తాయి, చాలా సిచ్యువేషన్స్ రావు. పేరెంట్స్, ఐఎమ్ టెలింగ్ యూ వెరీ క్లియర్లీ, డోంట్ బీ అండర్ ఎనీ అజంప్షన్ దట్ యువర్ కిడ్ సేస్ ఎవ్రీథింగ్ టు యూ. Kids will not tell whatever happened in school, pin and point. It's our responsibility. We need to understand వాళ్ళు ఏం చెప్పలేకపోతున్నారు, దాన్ని ఐడెంటిఫై చేసి మన పిల్లల్ని మనము జాగ్రత్తగా చూసుకుందాం. ఇక్కడ నుంచి మీ డిస్కషన్ కోసం నేను వెయిట్ చేస్తుంటాను. ఫర్దర్ మోర్ ఏది ఉన్నా సరే నాకు కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో పిల్లలు ఉన్న ప్రతి తల్లి తండ్రికి షేర్ చేస్తే ఈ డిస్కషన్ ఒక రెవల్యూషన్ అవ్వచ్చు. ఆ రెవల్యూషన్ తోటి మనం క్వశ్చన్ చేసే పాయింట్, స్కూల్ వాళ్ళు మన పిల్లలని ఎంత నాలెడ్జబుల్గా డిజైన్ చేస్తారో నెక్స్ట్ ఫ్యూచర్ అంత బాగుంటుంది. హోప్ యూ అండర్స్టాండ్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.